ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నేటి విజన్ క్యూటీ ఫెలోషిప్ అనుదిన బైబిల్ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తనల గ్రంథంలో నుండి 2వ కీర్తన 1 నుండి 12 వచనాలు. కీర్తనల గ్రంథంలో నుంచి 2వ కీర్తన 1 నుండి 12 వచనాలు. ఈ యొక్క లేఖన భాగంలో నుండి మనము 6వ వచనం మొదలుకొని 9వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని మనం చదువుకుందాము. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగులగొట్టెదవు. ఆమేన్. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అనుసరించి నేడు ధ్యానము చేస్తున్నటువంటి అంశము పేరు రాజు యొక్క పరిపాలన, ద రెయిన్ ఆఫ్ ద కింగ్. ఈ యొక్క కీర్తన భాగాన్ని మనము పూర్తిగా చదివి ఆలోచన చేసి గ్రహించే విషయం ఏంటంటే, దేవుడిని వ్యతిరేకించి ఆయన నియమాలను తిరస్కరించిన వారు చేస్తున్న తిరుగుబాటు యొక్క కుట్రను గురించి కీర్తనకారుడు విన్నాడు. కానీ అదే సమయములో తిరుగుబాటుదారులను చూసి దేవుడు నవ్వడం, వారిపై తీర్పు తీర్చడం మరియు సియోనుపై ఒక రాజును ప్రతిష్ఠించానని ప్రకటించడం కూడా కీర్తనకారుడు విన్నాడు. ఆ రాజు దేవుని కుమారుడిగా లోకమంతటిని పరిపాలిస్తాడు. ఈ రాజే యేసుక్రీస్తు. కీర్తనకారుడు ఈ విషయాలన్నిటినీ విన్న తర్వాత తిరుగుబాటుదారులైనటువంటి ఆ యొక్క వ్యతిరేకులకు ఆయన ఇచ్చే హెచ్చరికలు ఏంటంటే, వారు తమ మార్గాలను విడిచిపెట్టి రాజును ప్రేమించి ఆశీర్వాదం పొందాలని వారిని కోరుతూ ఉన్నారు. ఈ యొక్క కీర్తన భాగంలో ఉన్నటువంటి సారాంశం ఇదే. ఈ యొక్క లేఖన భాగమును మనం అనుసరించి దేవుడు ఎవరు అని ఆలోచన చేస్తే, ముఖ్యంగా 6 నుండి 9 వచనాల ప్రకారంగా ఆయన రాజ్యాన్ని వ్యతిరేకించే శక్తులకు దేవుడు చూపిన పరిష్కారము యేసు ప్రభువు. ఆయన రాజ్యాన్ని వ్యతిరేకించే శక్తులకు దేవుడు చూపిన పరిష్కారము యేసు ప్రభువు. యేసుకు వ్యతిరేకంగా నిలబడగల శక్తి ఏదీ లేదు. మరియు యేసు పరిపాలన నుండి మినహాయించబడిన ప్రాంతం కూడా ఏదీ లేదు. యేసయ్య ఈ భూమిపైకి రావడం ద్వారా లోక రాజ్యాల పరిపాలన ఎంత వ్యర్థమైనదో, నిష్ప్రయోజనమైనదో బయటపడుతుంది. దావీదు వంశస్థుడిగా వచ్చిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రవచనం నెరవేరింది మరియు ఇప్పుడు కూడా అది దాని పరిపూర్ణత వైపు కొనసాగుతూ ఉంది. ఈ యొక్క లేఖన భాగాన్ని మనం అనుసరించి దేవుడు మనకు నేర్పించే పాఠముల గురించి ఆలోచన చేస్తే, ముఖ్యంగా 10వ వచనం నుండి 12 వచనాల ప్రకారంగా జీవానికి నడిపించే మార్గం స్పష్టంగా ఉంది. జీవానికి నడిపించే మార్గం స్పష్టంగా ఉంది. మనం దేవుణ్ణి సమస్త చరిత్రకు మరియు సమస్త సంఘటనలకు ప్రభువుగా అంగీకరించాలి మరియు ఆయన నియమించిన రాజుకు అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు మనం లోబడి జీవించాలి. ఇదే నిజమైన జ్ఞానం మరియు నిజమైన ఆనందం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని సెలవిస్తూ ఉన్నది. కనుక ఆయన నియమించిన రాజుకు మనము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు లోబడి జీవించాలి. ఇదే నిజమైన జ్ఞానం మరియు నిజమైన ఆనందం. ప్రభువును అంగీకరించని వారి జ్ఞానం అని పిలువబడేది నిజానికి వారు నాశనము అవ్వటానికి దారి తీసే మూర్ఖత్వమే తప్ప మరేమీ కాదని ఈ లేఖన భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రియులారా, నేటి లేఖనమును అనుసరించి మనం మన జీవితంలో లోకపు పద్ధతులకు బదులుగా దేవుని వాక్యమును అనుసరించడానికి, మన జీవిత పరిస్థితులన్నిటిపై ఆయనే ప్రభు అని అంగీకరించడానికి దేవుని యొక్క సహాయమును మనము కోరుదాము. కనుక కళ్ళు వంచి ప్రార్థన పూర్వకంగా
నేటి ధ్యానమును మనం ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, నేటి లేఖన భాగమును మేము ప్రభువా ధ్యానించి ఉండగా మాకు నేర్పించిన పాఠమునకై వందనాలు చెల్లిస్తూ మేము ఎల్లప్పుడూ ప్రభువా మరి తండ్రి మీ యందు భయభక్తులు కలిగి మిమ్మును ఆరాధిస్తూ ప్రభువా మిమ్మును ప్రేమిస్తూ మేము ముందుకు సాగటానికి కృప చూపించి మహిమ పొందుమని ఆశిస్తూ యేసు క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేటి దిన ధ్యానములో వాక్య ధ్యానములకై మీరందరూ కూడా సమయాన్ని ఇచ్చి మీరు పాల్పొందినందుకు మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.